హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? క్రిస్మస్ రోజు హాలిడే కదా, అందుకని చెప్పేసి ఇంకా డిన్నర్ బయట చేద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట కళ్యాణ్ నగర్. సో కళ్యాణ్ నగర్లో పెద్దగా వెరైటీస్ అంటూ ఎంత డిఫరెంట్ అంటూ ఏం అనిపించలేదు. సో ఎప్పటి నుంచో అథెంటిక్ చైనీస్ ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే ఎప్పుడు చైనీస్ అంటే మనకి నూడిల్స్, మంచూరియా తప్ప ఏం ఉండవు కదా. సో అందుకని చౌమెన్ అని, ఇది అథెంటిక్ చైనీస్ రెస్టారెంట్, ప్యూర్ చైనీస్ డిషెసే ఉంటాయి అన్నమాట, చైనీస్ స్టైల్లోనే. అందుకని చెప్పేసి వెళ్ళాము ఇక్కడికి. అండ్ లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఎంట్రన్స్లో కూడా వెయిటింగ్ హాల్ దగ్గర బుద్ధ చూసారు కదా, చాలా బాగుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది బుక్ కాదనమాట, ఇది వాళ్ళ మెనూ క్యాటలాగ్. సో స్టార్టింగ్లో అయితే వాళ్ళ షెఫ్ ఇంట్రొడక్షన్ చేశారనమాట, అండ్ ఫోటో కూడా పెట్టారు, అండ్ ఫేమస్ ఫుడ్ ఫొటోస్ కూడా ఉన్నాయి. సో కాస్ట్ చూస్తే మీరు ఎక్కువ మరీ కాస్ట్లీ అయితే నేను చెప్పాను, అలా అని చీప్గా అయితే కాదు, బట్ రీజనబుల్ కాస్ట్. ఎందుకంటే ఒక రెస్టారెంట్లో కళ్యాణ్ నగర్లో అయితే ఈ రేట్లు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే డక్ ఫెస్టివల్ అనమాట, అప్పుడు డిసెంబర్లోని. అండ్ మేము ఇలా మెనూ చూస్తుంటే మా వాడికి ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. చౌమెన్లో చేసే ఒక వెయిటర్ తీసుకొచ్చి, వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, శాంతా నాకు ఎప్పుడు గిఫ్ట్ ఇస్తాడని చెప్పేసి. సో అనుకోకుండా ఇది వాడు సర్ప్రైజ్ అనమాట, మాకు సర్ప్రైజే వాడికి సర్ప్రైజే. సో చూడగానే వాడు ఓపెన్ చేసేద్దాం అన్నాడు. సో దాంట్లో చూస్తే చాలా చాక్లెట్స్ ఉన్నాయి. సో వాడైతే చాలా హ్యాపీ అయిపోయాడు మా వాడు. ఈ లోపు అయితే మా ఫుడ్ ఆర్డర్ వచ్చేసింది, డక్ గ్రేవీ కర్రీ అండ్ ప్రాన్స్ చాప్స్ అనమాట. సో ఈ రెండు అయితే మేము ఆర్డర్ చేసాము. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. డక్ మేము ఫస్ట్ టైం ట్రై చేసాము, చాలా టేస్టీగా ఉందన్నమాట. దాని తర్వాత దాని దగ్గరలో ఉన్న దీలబాన్ అని ఈ మధ్య ఇన్స్టాలో బాగా ఫేమస్ అయిందనమాట, క్రెమ్ కేక్. సో అది టేస్ట్ చేద్దామని చెప్పి అయితే వెళ్ళాము. సో వాళ్ళ దగ్గర అయితే ప్రిపేర్డ్ ఉంటుంది అనమాట, కింద బేస్ అనేది. అది కొంచెం ఏంటంటే మనకి కొంచెం కోవా, చాలా స్మూత్ కోవా ఎలా ఉంటుందో అలా ఉందనమాట. దానిపైన క్యారమెల్ అండ్ చాక్లెట్ క్రీమ్ విత్ ఆల్మండ్స్ని బిస్కెట్ అనమాట. నార్మల్గా అయితే ఎక్కువ పిస్తాస్ బాగా వేస్తారు, బట్ ఆ టైంలో మేము వెళ్ళినప్పుడు పిస్తాస్ అవైలబుల్ లేవట. సో అదైతే యాక్చువల్గా ఫేమస్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది, బట్ కాస్ట్ అయితే ఎక్కువేనండి, 250 రూపీస్. బట్ అయితే వన్ టైం అయితే ట్రై చేయొచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.